ఇంకో ముఖ్య విషయం అయితే ఏంటంటే రామ్ సత్యనారాయణ 2 గారు ఎఫ్టీసీ ఒక ఉన్నాయండి. ముఖ్యమైన విషయం ఏంటంటే సినిమా కలెక్షన్స్ లో వచ్చే 70% 70 నుంచి 80% ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది. ఇప్పుడు నేనేంటి ఆంధ్రాకి అగెనిస్ట్ రెవెన్యూ అనుకుంటున్నారా మీరు? రెవెన్యూ ఆంధ్రాకి అగెనిస్ట్ అనుకుంటున్నారా ఏమా చెప్పండి మేడం? చెప్పండి సార్. మీరు అడిగే ప్రశ్న ఆంధ్రాకి అగెనిస్ట్ అనుకుంటున్నారా? అసలు నేను ఆంధ్రాకి ఎగనిస్ట్ అని అడగట్లేదండి, మీకు తెలుసు, గుర్తు చేస్తున్నాను ఒకసారి. అమ్మా, తప్ప నేను సీనియర్ నేనేమన్నా తప్పు ప్రొడ్యూసర్ని, 100 చెప్పానా? సినిమాలు తీశాను ఆ? తల్లి, 100 సినిమాలు తీశాను. నేను సీనియర్ ప్రొడ్యూసర్ని. నాకు పూర్తిగా కాదనట్లేదు, సినిమా ఇండస్ట్రీ, కాబట్టే మీరు డిబేట్ లో ఉన్నారు సత్యనారాయణ గారు, అంటే సినిమా కాబట్టే మీరు సినిమా డిబేట్ లో ఫీల్డ్ మీద, ఉన్నారు. అది సినిమా ఫీల్డ్ మీద పూర్తి అవగాహన. ఏదైనా మీకు ఫిగర్స్ తో సహా చెప్పగలను. నేను చెప్పేది ఏంటంటే ఆంధ్ర సీడెడ్ కలిపి మనకి 60% అండి, తెలంగాణ 40% అండి. ఏమంటే తెలుగు సినిమాకి రెండు కళ్ళు. తెలుగు సినిమా పూర్వం ఏంటంటే తెలుగు సినిమా తమిళ సినిమా ఉండేది. ఇప్పుడు తెలుగు సినిమా కన్నడ మన తెలంగాణ సినిమా వేరు, ఆంధ్ర సినిమా ఏమి లేదు. తెలుగు సినిమా అంటే 2 రాష్ట్రాలు ఉంటుందండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటే సెన్సార్ ఆఫీస్ ఉంది. మీరు అతి త్వరలో ఎఫ్డీసీలు ఉండే, తెలంగాణ ఎఫ్డీసీ వేరు, ఆంధ్ర ఎఫ్డీసీ వేరు. అలాగే ఆంధ్రాలో కూడా సెన్సార్ ఆఫీస్ పెట్టాలి. పెడితే ఏమవుతుందంటే అప్పుడు సపరేట్గా సెన్సార్ అవుద్ది. ఇక్కడ సెన్సార్ వేరు, అక్కడ సెన్సార్ వేరు అవుతుంది. రెండోది ఏంటంటే అండి, ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఇక్కడి నుంచి రావడానికి అందరు ప్రొడ్యూసర్లు రెడీగా ఉన్నారు. తెలంగాణ ప్రొడ్యూసర్, ఓకే ఆంధ్ర ప్రొడ్యూసర్ సత్యనారాయణ లేదు. గారు, మనం చూసాం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ప్రముఖులు, సినీ ప్రముఖులు వచ్చి వారిని కలవడం జరిగింది. కానీ 2024 తర్వాత ఎవరూ వచ్చి కూడా సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన దాఖలాలు లేవు. అంటే సినీ ప్రముఖులు ఎవరు రాకపోవడానికి కారణం ఏంటి? మీరు ఇతరత్ర ఏమైనా లెటర్స్ ద్వారా కానీ ఏమైనా అప్రోచ్ అయ్యారా? ఏమి లేదు. సినిమా ఫీల్డ్ అంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం. ముఖ్యంగా మా బాలకృష్ణ గారు ఉన్నారు అక్కడ, అందరికి సరఫరా ఆయన ఒక్కరే మాకు చాలండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఉన్నారు, ఆయన సినిమా మనిషి. మా తరపున ఇక్కడ 2 రిప్రజెంటేషన్ ఉన్నాయి అక్కడ సినిమా తరపున అండి. ఏది బాలకృష్ణ గారు అండ్ పవన్ కళ్యాణ్, ఇద్దరు కూడా కింగ్ లాంటి పొజిషన్ లో ఉన్నారు. కాబట్టి మొన్న ఎఫ్డీసీ చైర్మన్ చేసినప్పుడు కూడా బాలకృష్ణ గారు ఫస్ట్ చాలా కాలం తర్వాత ఓన్లీ సినిమా వాళ్ళని వేశారు దీంట్లో, ఎఫ్డీసీలో అండి. అంతకుముందు రాజకీయ నాయకుల్ని, రైల్వే మినిస్టర్ని ఆన్లైన్ వేసేవారు. అలా కాకుండా ఓన్లీ సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్ సంబంధించిన మనుషుల్ని ఇక్కడ వేయడం జరిగింది ఎఫ్డీసీలో. అక్కడే మనకి ప్లస్ పాయింట్ ఉంది. రెండోది భరత్ భూషణ్ అన్న అతను మన సినిమా ఫీల్డ్ వ్యక్తి, చైర్మన్. ఇక అలాగే వైస్ ప్రెసిడెంట్ కూడా మెహర్ రమేష్ గారు సినిమా డైరెక్టర్ అండి. సినిమా వాళ్ళకి మాత్రమే అన్ని సౌకర్యాలు కల్పించిన గొప్ప ఎఫ్డీసీ అంటే ఇది ఈ సంవత్సరమే. అంతకుముందు పూర్వం ఎప్పుడు ఎన్టీ రామారావు హయాంలో డివిఎస్ రాజు గారు లాంటి పెద్ద ప్రొడ్యూసర్లు అందరినీ కూడా ఎఫ్డీసీలో వేయడం జరిగింది. రాఘవేంద్రరావు గారిని, ఇలాంటి వాళ్ళందరినీ సినిమా వాళ్ళని మాత్రమే వేసింది ఎన్టీ రామారావు హయాంలో. తర్వాత సుమారుగా 20-10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎఫ్డీసీలో ఓన్లీ సినిమా వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఈ ప్రభుత్వమే. నేను ఈ సపోర్ట్ తెలుగుదేశం అండ్ జనసేన. కాబట్టి 2 రాష్ట్ర ప్రభుత్వం 2 కలిపి ఉన్నాయి, ఎలాగ ఉన్నాయో ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఆంధ్రాకి రావడానికి మేము అందరం రెడీగా ఉన్నాము. కాబట్టి మీరు ఏంటంటే మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది ఏంటంటే వసతులు కల్పించాలి, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, జిఎస్టీలో 90% మనకి ఎప్పుడైతే మీకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి మన ట్యాక్స్ అవుతుందో ఆ ట్యాక్స్ని ఆ నిర్మాతకి వెనక్కి ఇవ్వాలి. మూడోది, టెక్నీషియన్లు కూడా అక్కడ ఇక్కడ అందరూ ఒకటి ఉంటారండి. మీరు అందాక చెప్పారు బాంబే నుంచి ఆర్టిస్ట్ని తెచ్చుకుంటలేదా అన్నారు. ఆ బాంబే నుంచి ఆర్టిస్ట్ హైదరాబాద్ నుంచి ఎలా వస్తాడో విజయవాడ కూడా అలా రాగలడు. అలాగే రెండోది, ఇప్పుడు లోకల్ టాలెంట్కి అవకాశం ఎందుకు ఇస్తామంటే మేము చిన్న సినిమా ప్రొడ్యూసర్లు అందరం లోకల్ టాలెంట్కి అవకాశం ఇస్తాం. ఒక ప్రమోషన్కి కానీ పబ్లిసిటీకి కానీ కావాలంటే బొంబాయి వాళ్ళు రారు ఇక్కడికి, మళ్ళీ వచ్చిన బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. అదే విజయవాడలో షూటింగ్ చేసి విజయవాడ టెక్నీషియన్ అందరూ పెట్టుకున్నాం అనుకోండి, విజయవాడ ఆర్టిస్ట్ని పెట్టాం అనుకోండి, ప్రమోషన్ బాగుంటుంది. కాబట్టి మేము కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ రావడానికి రెడీగా ఉన్నాం. మీ ద్వారా గవర్నమెంట్కి తెలియజేయండి, మౌలిక వసతులు కల్పిస్తే తెలుగు ఇండస్ట్రీ రావడానికి రెడీగా ఉందని చెప్పండి. ఇక్కడ తెలుగు నిర్మాతల మండలికి నేను ట్రెజరర్ని. అంటే ఇక్కడ అంటే అక్కడ ఉంటే మాకు తెలుగు నిర్మాతల మండలి ఆంధ్రప్రదేశ్ అంతా 2 రాష్ట్రాలు ఒకటే చోటు ఉందండి. కాబట్టి ఇక్కడ యాక్టివ్గా పనిచేసే నిర్మాతల మండలి, యాక్టివ్గా పనిచేసే ఫిల్మ్ ఛాంబర్ ఉంది. వీళ్ళందరం కూడా మేము చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు కలవడం జరిగింది, చాలాసార్లు బాలకృష్ణ గారు కలవడం జరిగింది. ఎప్పుడు సార్ 2024 తర్వాత కలిసారా మీరు? ఎప్పుడమ్మా? 24 తర్వాత అంటే కలిశారండి. ఎవరు కలిశారు? టికెట్లు రేట్లు కావాల్సిన వాళ్ళు వీళ్ళందరూ కలిశారు. ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి కొత్తగా అడిగే ప్రసంగం లేదండి. ఇప్పుడు మా దుర్గేష్ గారు మాకు ఎప్పుడు టచ్లో ఉంటారు. మేము చాలాసార్లు కలిసాం దుర్గేష్ గారిని. దుర్గేష్ గారు కూడా ఎన్ని చెప్పాం. ముందు ఆయనకి ఏం చెప్పామంటే ఎఫ్డీసీని పెట్టండి. అలాగే పూర్వం అంటే ఉమ్మడి రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కొన్ని సబ్సిడీలు ఆంధ్రాలో ఉన్నాయండి. పాత సినిమాలకి చిన్నపిల్లల సినిమాలకి 5 లక్షల సబ్సిడీ ఇచ్చారు. దాని తాలూకు పెండింగ్లు కూడా ఒకసారి క్లియర్ చేయండి అని మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఏ ముఖ్యమంత్రి కొత్తగా మారినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాధ్యతగా వెళ్ళి కలవడం జరిగిందండి. మా ఫిలిం ఫెడరేషన్ తరపున, ఫిలిం ఛాంబర్ తరపున పెద్దలందరూ కూడా వెళ్ళి కలవడం జరిగిందండి. జగన్ గారిని కలవడం గొప్ప ఏం కాదు. జగన్ గారి కంటే మేము చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఫేవర్ చేస్తారు. ఎందుకంటే నేను సినిమా గురించి ఐడియా ఉంది, అభిమానం ఉంది. ఇంకా జగన్ గారి హయాంలోనే సినిమా వాళ్ళని కొంచెం చులకనగా చూశారు. మాలాంటి చిరంజీవి గారు లాంటి వాళ్ళని బయట ఎక్కడో నుంచి పెట్టి 1 కిలోమీటర్ నడిపించి ఇన్ని చేశారు. ఆ పగా ప్రతీకారం ఉన్న కంపెనీ అది. ఇక్కడైతే మన చంద్రబాబు నాయుడు గారు కానీ, దుర్గేష్ గారు కానీ అడిగితే 5 నిమిషాల్లో మాకు అపాయింట్మెంట్ ఇస్తారు. మాతో కూడా బాగా మాట్లాడతారు కూడా.